హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్హెచ్ వ్లాగ్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము బ్రహ్మంగారి మఠానికైతే వెళ్ళాలి అని. అది మొన్న కుదిరింది. అలా బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి చూద్దామని వెళ్ళాం. ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్ దగ్గర శివాలయం అన్నమాట. శివాలయం ఇది బ్రహ్మంగారి ఇల్లు. చూడండి, ఎంట్రన్స్ ఇది. ఇంకా ఈ ప్లేస్ ఏమో బ్రహ్మంగారి సజీవ సమాధి. బ్రహ్మంగారి సజీవ సమాధి ఈ ప్లేస్. ప్రస్తుతానికైతే గేట్ క్లోజ్ చేస్తున్నారు. తర్వాత దర్శనం టైం అయినప్పుడు ఓపెన్ చేస్తారు. ఓపెన్ అయితే చేశారు. తర్వాత మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. బ్రహ్మంగారు సజీవ సమాధి అయిన ప్లేస్ అయితే ఇదే. రైట్ సైడ్లో ఉంది కదా ఆ ప్లేస్. పూజ చేసి పెట్టారు. ఆ ప్లేస్కి ఎదురుగా బ్రహ్మంగారి భార్య, భక్తుడు ఇంకొకరు ఎవరో సమాధి అయ్యారంట. ఎవరో చెప్పారు. ఇది మీకు తెలిసిందే. బ్రహ్మంగారి కాళ్ళ మెట్లు. ఇదేమో అన్నదానశాల. బ్రహ్మంగారి విగ్రహం. ఇక్కడ బ్రహ్మంగారి ఫోటోతో పాటు మిగతా వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. అక్కడ పేర్లు అయితే చూపిస్తున్నా నేను. నాకైతే ఈ వీడియోలో క్లారిటీగా కనపడలే. ఫోటో అయితే చూపిస్తా తర్వాత. చూడండి, గోవింద స్వాముల వారు, చిన్న వీరయ్య స్వాముల వారు, శ్రీ ఏమో నాకు సరిగ్గా కనపడ. నాకు తెలిసినది చెప్పా. అదిగోండి, ఫోటోలు అయితే చూపిస్తున్నా క్లారిటీగా. వీళ్ళలో మనకు తెలిసింది వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మాత్రమే. మిగతా వాళ్ళంతా ఇప్పుడు చూస్తున్నాం అంతే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే రైస్, పెరుగు వేసుకొని తిన్నా నేను. అప్పుడు నాకు ఏం కూర వేసుకోవాలని అనిపించలేదు. ఇంకా బావి, ఆ బావి ఇదే అని అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఈ బావికి ఒక కథ ఉంది. బ్రహ్మంగారు జింక కొమ్ముతో ఈ బావిని ఒకే రాత్రిలో ఈ బావిని లోడారంట. వాళ్ళ గ్రామం వాళ్ళు తనకి నీళ్ళు, వాళ్ళ బ్రహ్మంగారి కుటుంబానికి నీళ్లు ఇవ్వలేదని జింక కొమ్ముతో బ్రహ్మంగారు ఒకే రాత్రిలో ఈ బావిని ఏర్పాటు చేశారు అని ఒక కథ ఉంది. ఇది బ్రహ్మంగారి ఇల్లు. ఇందాక ముందు భాగంలో చూసాం కదా, ఇప్పుడు వెనక భాగం, అదే వెనకాల స్థలం. నేనైతే లోపల నుంచి వీడియో తీసామని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆ గుడి వాళ్ళు ఫోన్ లోపలికి తీసుకొస్తే వీడియోస్, ఫొటోస్ తీయకూడదు అని నిబంధన పెట్టారు. అందుకే నేను కూడా ఫోన్ తీయలేదు. లాస్ట్లో ఇక్కడికి సజీవ సమాధి దగ్గరికి వచ్చేటప్పుడు ఫోన్ తీసి వీడియో తీసామని అనుకున్నాను. అప్పుడు మా పేరెంట్స్ అయితే ఆపేశారు.
ఫోన్స్ ఫోటోలు, వీడియోలు తీసే వాళ్ళ దగ్గర ఫోన్స్ లాక్కుంటున్నారంట. ఇక్కడ భక్తులు ఉండడానికి రూమ్స్ అయితే ఇవి. ఎవరైనా సరే ఇంత అని అమౌంట్ కట్టి ఇక్కడ ఉండొచ్చు. ఇంకా ఇదేమో కళ్యాణ మండపం అంట. పైన కళ్యాణ మండపం అని రాసింది. ఇంకా ఇవి అవే రెస్ట్ రూమ్స్ పక్కన కూడా ఉన్నాయి. ఇందాక చూపించాను కదా, అవే రూమ్స్, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ. భక్తులు విశ్రాంతి భవనములంట. విశ్రాంతి తీసుకునే ప్లేస్. ఇంకా అవేమో వాష్రూమ్స్, టాయిలెట్స్ అవి. ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నప్పుడు ఒక కోతేమో ఒక ఆమె దగ్గర ఏదో గుడ్డ ముక్కనో ఏదో తీసుకొని అది మీద కప్పుకొని బాగా అయితే డ్యాన్స్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ బాగా తిరుగుతుంది. అది చూసి వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు వచ్చి గుడ్డ ముక్క తీసేసుకున్నారు. ఇంకా చూడండి, ఇక్కడ మోటార్ కూడా బిగించారు సైడ్లో, ఇంటి బయట. ఇంకా ఇక్కడేమో ఇంటి వెనక సైడు కెమెరా పెట్టారు పైన. ఆ కెమెరా ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లా. ఇంట్లో ఎవరో ఉన్నట్టయితే అనిపిస్తుంది నాకు. సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇది బ్రహ్మంగారి మనవరాలు సజీవ సమాధి అయిన ప్లేస్ అన్నమాట. ఇక్కడికి